గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని మహేష్ గారు రాస్తున్నారు. విష్ణువులా శివుడు ఎందుకు అవతారాలు ధరించలేదు తెలియచేయండి అని అడుగుతున్నారండి. శివుడు వేరు విష్ణువు వేరు కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయగుం శివ అని మనకు శివకేశవ అద్వైతాన్ని దర్శించటమే నిజమైనటువంటి మోక్ష కారణమైన అంశం. వారిద్దరి మధ్యన భేదాలు ఉన్నట్లుగా ఎవరూ భావించరాదు. విష్ణువు స్థితికారకుడైన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. శివుడు లయకారకుడై ఉంటాడు. త్రిమూర్తులలో వారి వారి కార్యక్రమములు వారి ఉద్యోగాలు అవి. అందువలన ఈయన రకరకాలైన అవతారాలు ఎత్తి అక్కడ స్థితిని సరిచేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు లయకారకుడై ఈ జీవులన్నింటినీ తనలో లీనం చేసుకోవటం వలన ఆయనకు ఏ అవతారములు లేవని అనుకుంటాం. అన్ని అవతారములు ఆయనే. కాబట్టి ఈశాన సర్వభూతానం అన్నిటిలోనూ ఉన్నటువంటిది పరమేశ్వరుడు. అందుచేత పరమేశ్వరునకు ప్రత్యేకంగా మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం అని ఇట్లా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మత్స్యంలోనూ ఉన్నది ఆయనే, కూర్మంలో ఉన్నది ఆయనే, అన్నిటిలోనూ ఉన్నది ఆయనే. అందువలన ఆయా సన్నివేశములలో ధర్మ రక్షణ కోసం, వేదాదులను రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు స్థితికారకుడు అవటం చేత ఆయన అవతారములు ధరించినట్లుగా మనం చెప్పుకుంటున్నాం. అవి 10 అవతారములు అంటాం. భాగవతంలో ఇంకా 21 అవతారములు అంటాం. శ్రీమన్నారాయణుడు కూడా అనేక అవతారములు, కొన్ని ప్రధానమైన ప్రసిద్ధమైన అవతారములు మనం చెప్పుకుంటాం. అలాగే శివపురాణంలో శివున సంబంధించినటువంటి వాటన్నింటిలో ఆయన కూడా కొన్ని అవతారములు ఎత్తినట్లుగా మనకు వీరభద్రుడు కానీ, దక్షిణామూర్తి కానీ ఇత్యాది అవతారములు కొన్ని చెప్పబడ్డాయి. ప్రసిద్ధంగా మనకు అవతారములు, దశావతారములు అనగానే విష్ణుమూర్తి అవతారాలు ధరించాడని, శివుడు ధరించలేదేమి అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఇద్దరూ లోకరక్షణ కోసం, ప్రాణులన్నింటినీ రక్షించడం కోసం అనేక అవతారములు ఎత్తి ఉన్నారు, ఎత్తుతూ ఉంటారు, అంతటా ఉన్నారు. ఈ విధంగా మనం ఈ భేదాన్ని మర్చిపోదాం.